హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. కార్తీక పున్నమి ఈరోజైతే ఫుల్ అందరూ ఉపవాసాలు ఉంటారు. కార్తీక అంటే నోములు ఉన్న వాళ్ళు నోములు చేసుకుంటారు, వ్రతాలు చేసుకుంటారు కదా వాళ్ళు. అమ్మ వాళ్ళకైతే ఈరోజైతే కార్తీక పున్నం రోజు నోములు ఉన్నాయి. అసలు యాక్చువల్లీ ఏంది అంటే దీపావళికే నోముకోవాలి, కానీ దీపావళికి అయితే నోముకోలేదు. మా బాబాయ్కి కోడలు డెలివరీ అయింది. ఇప్పుడైతే ఈరోజైతే నోముకుంటారు. వెళ్ళాలి వద్దా అనేది ఆలోచిస్తున్నా. వెళ్తాను, చూద్దాం. ఈ మధ్యాహ్నం వరకైనా వెళ్తాను. అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ మంచిగా ఈరోజు శివుడికి పూజ చేసుకుంటారు. కార్తీక మాసం నోములు నోచే వాళ్ళు నోచుకుంటారు. మంచిగా పూజలు మంచిగా చేసుకుంటారు కదా. చాలా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకు అంటే ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. ఒకరోజు ఏమో ఆంధ్రాలో ఒక సంఘటన జరిగింది, నెక్స్ట్ వచ్చేసి మొన్న మళ్ళీ తెలంగాణలో ఒక సంఘటన జరిగింది. ఏంటి అంటే ఆర్టీసీ బస్సు కంకరాది. చాలా బాధ వేసింది ఆ వీడియోస్ చూస్తుంటే మాత్రం. నాకైతే నిజంగా అసలు ఏడుపైతే ఆగట్లేదు. కానీ అది మనం ఏం చేయలేము. ఏ క్షణం ఏం జరుగుతుందో అయినా ఎవరికి తెలియదు. ఈ రోజు మాత్రమే మనది, ఈ క్షణం మాత్రమే మనది. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్తీక మాసం మంచిగా చేసుకోండి. అందరూ పూజలు మంచిగా చేసుకొని ఆ దేవుడిని అయితే ప్రజలందరూ మంచిగా సుఖ సంతోషాలతో ఏ కీడు లేకుండా హ్యాపీగా ఉండాలని కోరుకోండి ప్లీజ్. ఎందుకు అంటే ఆ విషయం జరిగినాక అసలు చాలా అంటే చాలా బాధ వేసింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.